ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. కారు నిన్న ఉన్నది రోడ్డు కారు ఉందంటే సార్ కూడా నిన్న ఉంటాడు ఇక మేడం నిన్న ఉండొచ్చు అగో పెడతీవా ఏం రాజన్న ఏడుకోను మంచిగా పెద్ద ఇంటికాడికి వచ్చినట్టున్నారు ఎగ్గిపోద్దు ఏడుకొచ్చి ఉంటారు రా మన నిజాంపేటకు వచ్చిన నిజాంపేటకి ఎందుకు వచ్చినాడు రా ఇక సర్పంచ్ ఉందిగా మేడం కొత్త సర్పంచ్ అయ్యారు సర్పంచ్ మేడం దగ్గరికి వచ్చి రా మేడం పేరు వచ్చేసి కావ్య సందిపేటి ఇక మేడము మంచిగా చదువుకున్న వాళ్ళు అంటున్నారు ఎట్లుంటుంది కదా ఈసారి అంతా కూడా మంచిగా చదువుకున్న వాళ్ళు వచ్చారు ఇక అట్లనే మేడం కూడా మంచి చదువుకున్న వ్యక్తి ఉన్నట్టున్నది ఇక గల బస్ దిగాలని చెప్పాడు మన శివాజీ బొమ్మ ఉన్నది బొమ్మ కాడ ఇక ఎండ కొడుతున్నా అని చెప్పి దూపైతే నీళ్ళపొడి తాగుతామని నీళ్ళు తాగుతున్నా పొరడు కలిసాడు అయ్యి సర్పంచ్ ఆ బిల్లేడు అడిగి గిట్ల ఉంటుంది ముసలోడు అని చెప్పి పట్టుకొని వచ్చిండు పచ్చి పట్టుకొని వచ్చిండు ఇక మేడం దగ్గర కొంచెం అడిగినట్టు బాగానే ఊళ్ళో తెలుసుకున్నా ఇక కొత్తగా సర్పంచ్ సాబ్ మంచి కార్యక్రమాలు చేస్తున్నారంట గతంలో కూడా బాగానే సేవా కార్యక్రమాలు చేశారు ఇక మేడం వాళ్ళ మామ మంచిగా అన్ని ఊళ్ళో ఏ పంచాయతీ చిన్న పెద్ద అయినా ఇక అందరిని కలుపుకొని అందరితో కలిసిమెలిసి ఎవరికి ఏ విధంగా న్యాయం చెప్పాలో ఆ విధంగా న్యాయం చెప్పుకుంటూ ఊళ్ళో మంచి మంచి పేరు తెస్తున్నారు సార్ ఇక అవన్నీ తెలుసుకుందాం అవన్నీ ముచ్చట పెడదాం ఫస్ట్ కితల సర్పంచ్ సభ చేసినాంగా మనం ఇంతకుముందు జగదీష్ చారి ఆ అన్న కూడా వచ్చిండు ఇక లోపల కూకున్నాడు అంట నా కోసము ఇక ఇద్దరిని కలిసి ఇక పడేలు కూడా కలిసి మాట్లాడదామంటారు ఎట్టకేళ్ళకి ఇక మేడం ఉన్నారు రా ఇక మీటింగ్ ఉందంట మేడంకు ఇక జల్దీ ఒక 2 నిమిషాలు మాట్లాడతా మేడం మీతోటి ఇక మీతో అంటే ఇక మీ మామయ్యతోటి మాట్లాడుతుంటారు అన్న ఇక సరే రాజన్న నాకు కూడా మీటింగ్ ఉందా మళ్ళీ ఊళ్ళో కదా ఎట్లుంటుంది ఇక ఊళ్ళో అందరూ వెయిట్ చేస్తున్నారంటే సరే అని చెప్పి ఒక్క 2 నిమిషాలు చెప్పు మేడం అంటారు అన్న ఇక మేడం నా పక్కకు ఉన్నది ఏ పిల్లగా జర మేడం దిక్కు ఫోటో కెమెరా నమస్తే మేడం నమస్తే అండి బాగున్నా మేడం బాగున్నా సార్ లేడా మేడం లేదు బయటకు అయితే మీ ఊరికి వచ్చిన మేడం ఇక మీతో ముచ్చబెట్టికి వచ్చిన ఈ కితల బాగానే ఎలక్షన్ అని అన్ని తెలంగాణ మొత్తం అయింది మంచి మెజార్టీతో గెలిచిందని తెలిసింది మనది మండలం కూడా అంటగా మేడం నిజాంపేట అవునండి ఇక నాందరాజు దగ్గర అనుకుని ఉన్నది ఇక్కడ నాన్నగడ దూరం మేడం 15 కిలోమీటర్ల ఇక ముచ్చబెట్టికి వచ్చిన జర్ర 2 నిమిషాలు నాకు టైం ఏంటి మేడం ఇక పని ఉందంట ఊళ్ళో మీకు తెలిసింది ఇక పెదమాస్తుడు ముచ్చట పెడతా తర్వాత మీ గురించి 2 నిమిషాలు చెప్పండి మేడం. అందరికీ నమస్కారం. నా పేరు చిలపల్లి కావ్య సంతోష్ రెడ్డి. మా నిజాంపేట గ్రామం మరియు మండలం పోటీ చేసిన మా ఊర్లో 2 పార్టీల నుంచి పోటీ జరిగింది, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ రాజన్న. అయితే మేము 330 మెజారిటీతోని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము 300 ఓట్లు మెజారిటీ అంటే ఎక్కువ వచ్చినాయి ఎదుటకంటే ఎక్కువ వచ్చినాయి మెజారిటీ. అబ్బో భారీగా వచ్చినాయి అమ్మ. మొత్తం ఓట్ల లిస్ట్ ఎంత మన దగ్గర 4250 ఓట్ల లిస్ట్. 3000 ఎక్కువ వచ్చి 300 ఎక్కువ వచ్చి 330 ఎక్కువ వచ్చినాయి మనకి. అంటే మరి ఇప్పుడు సార్ ఏం చేస్తాడు మేడం? మరి డైరీ ఫామ్ ఉంది, వ్యవసాయం చేస్తాడు. ఎంత ఉంటుంది మనకు భూమి? ఇక అంతా సార్కి తెలిసి ఉండొచ్చు. ఇక మీరు ఇంత తమాషా మాట్లాడుతారు. చదివి ఎంత చదువుకురు మేడం? డిగ్రీ కంప్లీట్. డిగ్రీ అంటే 14 13 15 ఏడమ్మా? కామారెడ్డి గవర్నమెంట్ కాలేజ్. కామారెడ్డికి ఇలా అచ్చా గవర్నమెంట్ కాలేజ్ అంటే అది గవర్నమెంట్ ఏమంటారు సార్ ఉన్న చూడు, ఆ సార్ పేరు రాకొచ్చింది మేడం. ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ ఊరాడా? ఇక మరి ఇప్పుడైతే మన భూపాల్ రెడ్డి సార్ మీకు ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే. మరి సర్పంచ్ అయినా పోయి సార్ కలిసిరా? మళ్ళీ కలిసిరా? ఏమన్నా సార్ ఏమన్నా మంచిగా గెలిచిరామంటారా? ఇక మేడము ఇక రాజన్న ఇన్స్టిట్యూట్ జర ఊళ్ళోకి వేసి వస్తాను. అప్పటిదాకా ఇక పటేల్ ఉన్నాడు మేడం వాళ్ళ మామయ్య. ఇక పటేల్తో ముచ్చిపెడతా. పటేల్ కూడా బాగున్నది ఇక స్టోరీ. ఇంతకుముందు ఎంపీటీసీ చేసిండు, సర్పంచ్ చేసినట్ట టీడీపీ నుండి. ఇక మరి ఏంది ఏం కదా గింతగానం రాజకీయం చేసుకుంటా ఎన్ని పనులు చేసినాం కదా అవన్నీ అడుగుతా. సార్ మంచి బందోబస్తు ఉన్నాడు, తమాషా ఉన్నాడు, దిట్టంగా ఉన్నాడు, ఒక్కంతకున్నాడు సార్. ఇక పిల్లగా జర మన సార్ చూపి మన నమస్తే రాజన్న. ఇక మేడం జర పని ఉన్నట్టు ఊళ్ళోకి వేస్తాను మేడం పోయింది. అందుకే మిమ్మల్ని పట్టుకుని సరే రాజన్న. ఇక మీరు కూడా బాగానే ఇక ఎన్కేట్కి ఎంపీటీసీ సర్పంచ్ చేసినాడు కాబట్టి చేసిన రాజన్న. అంటే ఈ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు సురేంద్ర పటేల్ మరి వెనకడికి అమ్మానాన్ని చేసినా మీ నుండి వచ్చింది రాజకీయం? మా నాన్న మంచి పేరుండే రాజన్న. ఒక 30-40 సంవత్సరాలు గ్రామ పంచాయతీ కారోబార్గా చేసిండు. అబ్బా. మా నాన్ననే కారణం మా రాజకీయాలకు. నాకు ఎంపీటీసీగా ఫస్టులు పెట్టినాడు ఆయన్నే, సపోర్ట్ చేసినాడు ఆయన్నే టీడీపీ పార్టీ నుంచి. మా ప్రజలు కూడా మా నాన్నకు మాకు మంచి సహకరించారు. అట్లా మరి ఆడికెళ్ళి 2000 అట్లా
ఎంపీటీసీగా ఉన్నా. మర్ర మధ్యలో బీసీ వస్తే ఓ సర్పంచ్గా బీసీని పెట్టి గెలిపించి నేను వార్డు మెంబర్గా పోటీ చేసిన, వార్డు మెంబర్ గెలిచిన. మర్ర 2013లో సర్పంచ్గా గెలిచిన. 2013లో సర్పంచ్ గెలిచిన. మొన్న మరో 2018లో ఎంపీటీసీగా గెలిచి వైస్ ఎంపీపీ అయినా. మొన్న రిజర్వేషన్ లేకుండా ఎంపీపీ అయ్యే అవకాశం అందరు ఇచ్చారు, కానీ రిజర్వేషన్ ఎస్టీ ఉండే కాబట్టి వైస్ ఎంపీపీ అయినా. మన సీనా ఎంపీపీ సీనా కాదు, సైదమే రమేష్ చవాన్ ఇక్కడ నారాయణ. అప్పుడు మన నిజాంపేట మండల్ కాలేదు, పాత మండల్. మండల్ మొన్న 2000 తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే మొన్న 22లో 21లో అయింది. అంటే కేసీఆర్ చేసినటువంటి కేసీఆర్, హరీష్ రావు, మా భూపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మండల్కు మేము ఒక్కసారి మాట ఇచ్చినందుకు మస్తు కొట్లానే మా మాట మీద చేసిండు, సాధించుకున్నారు. అది ఒక్కటే కాదు రాజానా, మాకు భూపాల్ రెడ్డితోని టీఆర్ఎస్ గవర్నమెంట్ తోని బాగానే పనులైనాయి. మేము అంతకు మూడు టీడీపీలో ఉంటుంది. టీడీపీలో కూడా ఇక టీడీపీ బీఆర్ఎస్ ఒకటే బీఆర్ఎస్ అయింది. అయితే దాంతో పాటు టీడీపీలో కూడా మేము మంచి పనులు మా నిజాంపేట పంచాయతీకి బాగానే ఇచ్చారు. మొన్న మర్ర బీఆర్ఎస్ లో కూడా నా హయాంలో నేను టీడీపీలోనే గెలిచిన, మధ్యలో ఎమ్మెల్యే గారు చేస్తే టీఆర్ఎస్ లో పోయిన ఉప ఎన్నికలలో. టీఆర్ఎస్ లో టీడీపీలో ఏ సంవత్సరంలో వచ్చారు ఫస్ట్ మొట్టమొదటిగా మీరు? ఫస్ట్ మొట్టమొదటి అంటే 2001 అట్లా. అంతకు మూడు 94లో మెంబర్ పోటీ చేసి 96లో మెంబర్. ఎవరు ఉండే పడాలి ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్? జాలబాలయ్య ఉండే. అంటే అంతకంటే మొదలు వెనక విఠల్ రెడ్డి వాళ్ళందరూ ఉండ్రి, కానీ అప్పుడు జాలబాలయ్య సర్పంచ్ అయ్యాడు 96లో. వాళ్ళ ఆధ్వర్యంలో ఇక ఫస్ట్ కాండు అంటే వాస్తవానికి నేను కాంగ్రెస్ నుంచే మెంబర్ పోటీ చేసిన. కాంగ్రెస్ లో మెంబర్ పోటీ చేసిన, ఓడిపోయినా 96లో ఓడిపోయినాక 2001లో 96లో 97లో 98లో టీడీపీలో కలిసిన. మాది మొదలు టీడీపీ, కానీ ప్రస్తుతం వార్డు మెంబర్ లేక అప్పుడు ఊళ్ళో దీని మీదకి కాంగ్రెస్ లో ఉంటుంది. అయితే ఎక్కలేము 2-3 సంవత్సరాలు. మా పెద్దలు, మా డాడీ, మా తాతల కాడికేళ్ళు కూడా టీడీపీ నుంచున్నారు. అంతకు మొదలు ఏమంటారు అంటే అది ఇండిపెండెంట్ దాంట్లోనే ఉన్నారు, కానీ దీంట్లోకి రాలేదు. అయితే దాని మీద 96లో వార్డు మెంబర్గా కాంగ్రెస్లో పోయి 97-98లో టీడీపీలో కలిసిన. కలిసి 2001లో ఎంపీటీసీ అయినా, టీడీపీ నుండి అయినా. ఆడికేళ్ళు అయిపోయినాక మర్ర బీసీ రిజర్వేషన్ వస్తే ఒక అమ్మాయిని పెట్టి మర్ర గెలిపించి అన్ని చేసి అప్పుడు నేను వార్డు మెంబర్ కలివాడ. మర్ర ఎంపీటీసీ పోయి వార్డు మెంబర్ కలివాడు. ఎందుకంటే ఏదైనా ఒకటి ఉండాలి, అంతే రిజర్వేషన్ రాలేదు కాబట్టి మర్ర వార్డు మెంబర్ గా పోయినా. వార్డు మెంబర్ గా పోయి మాకు మా పార్టీ తరపు నుంచి మాకు ఉప సర్పంచ్ రాలేదు. అక్కడ పోయింది సర్పంచ్ మేము గెలిచినాం, 6 వార్డు మెంబర్లు గెలిచినాం, కానీ మాకు ఉప సర్పంచ్ రాలేదు. అయితే అందరూ ఏమన్నారు అంటే ప్రజలు, నువ్వు ఉప సర్పంచ్ ఉంటే ఆమె అమ్మాయి ఉన్నది ఇట్లా పోతుంది అని చెప్తే మాకు రాలేదు. రాకుండా వార్డు మెంబర్ గా 5 సంవత్సరాలు గడిపి ఇక 2013లో మర్ర సర్పంచ్ అయినా. 2013లో మర్ర సర్పంచ్ అయినా. మర్ర టీడీపీ నుంచి సర్పంచ్ అయి మధ్యలో 2000 ఉప ఎన్నికలు జరిగినాయి. ఈడ ఉప ఎన్నికలు జరగానే మరో మధ్యలో టీఆర్ఎస్ లో కలిసిన. టీఆర్ఎస్ లో ఎవరితో? మన భూపాలరెడ్డి సార్తోనే కలిసిన. ఇక అట్లనే కొనసాగుతున్నా. ఇక మర్ర మధ్యలో మొన్న 2018-19 మర్ర ఎంపీటీసీగా పోటీ చేసిన. టీఆర్ఎస్ నుంచి చేసిన, బీఆర్ఎస్ నుంచి చేసి మర్ర ఎంపీటీసీగా నెగ్గిన. వైస్ ఎంపీపీ అయినా. ఎంపీపీకి అవకాశం ఉండే కానీ రిజర్వేషన్ లేకుండే. మేము నారాయణఖేడ్ మండలంలో ఉంటుంది, దానికని వైస్ ఎంపీపీగా అయినా. వైస్ ఎంపీపీగా అయినాక మొన్న అవకాశం ఈ సర్పంచ్ ఎలక్షన్ లో మర్ర ఓసీ మహిళ వచ్చింది. ఓసీ మహిళ రాగానే మర్ర బీఆర్ఎస్ నుంచి మా కోడలకు అవకాశం ఇచ్చి, కావ్య మేడం అవకాశం ఇచ్చి మా ప్రజలకు ధన్యవాదాలు. మా ప్రజలు మంచోళ్ళు. నాకు 30 సంవత్సరాల నుంచి ఈసారి మస్తు అడ్వర్టైజ్ చేసారు. 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉంచారు మా ప్రజలకు. ఇక నేను ఎంత సేవ చేసినా నేను చెప్పుకోవడం కాదు, కానీ ఆ సేవ మీదకేనే ఉంచిర్రు. మా ప్రజలకు కూడా మొక్కాలి. ఎందుకు మొక్కాలంటే నాటల జిల్లాకు కాదు, ఇప్పుడు ఆ బీసీ గెలిచినప్పుడు కూడా
నేనే అంత చేసిన. అయితే దీని మీద 30 సంవత్సరాల కొల్లే రాజకీయం రాజాన మాకు మంచిగా ఇచ్చారు. మా ప్రజలకు మరీ ధన్యవాదాలు. నువ్వు కార్యక్రమాలు చేస్తావు కాబట్టి ప్రజల్ని ఇడుస్తలేరు ప్రజలు వేరే అయితే ఇడిచిపెడుతురు. ఇక పో పటేల్ ఏంది అని అంటారు. అన్ని పనులు చేస్తావు మరి ఎప్పటికి తెల్లదాకా పొందాక ఇంటి వెన్స్ లాగా ఉంటావు. ఇవాళ ఫోన్ చేస్తే లేపుతావు, మాట్లాడుతావు, తీరుస్తావు. వాస్తవానికి దాంట్లో ఇప్పుడు మొన్న మేము గెలవడం కారణమే రాత్రి అంటే రాత్రి వస్తాడు, పగలంటే పగల వస్తాడు. అదే అడ్వర్టైజ్ లో మొన్న గెలవడం అయితే అదే అడ్వర్టైజ్ లో అదే చెప్పారు గురమ్మ కాడ, శివాజీ బొమ్మ కాడ, అదే అడ్వర్టైజ్ మొన్న అయితే ముఖ్యంగా అదే అడ్వర్టైజ్ లో గెలిచినాం. ఇంకోటి మేము డెవలప్ కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో 9 సంవత్సరాల 10 సంవత్సరాల మేము మంచి డెవలప్ చేసినాం. నిజాంపేట మంచి డెవలప్ చేసినాం. పటేల మరి ఎట్టకేలకి 2025లో మహిళా రిజర్వేషన్ రావడం వల్ల మెడల్ పెట్టారు మీ కోడలు. మరి ఇట్లా ప్రచారం చేస్తారు కదా ఇంటింటికి వెళ్ళి, అప్పుడు ఏ సమస్య చెప్పారు పటేల మరి గ్రామ ప్రజలందరూ? రాజన్న ఏం లేదు, వీధి లైట్లు, రోడ్లు, కొన్ని మోర్లు ఇవి చెప్పారు. కొన్ని చెప్పారు. చేస్తామని వాగ్దానం ఇచ్చినాం. అట్లా 100% చేస్తామని కూడా చెప్పినాం. చేస్తాం కూడా. దాని మీద ప్రజలు మాకు గెలిపించారు కాబట్టి చేయనే పడుతుంది. మేము ప్రజలకు మాట ఇచ్చినాం కాబట్టి చేయనే పడుతుంది. ఉండొచ్చు, ఖర్చు కూడా అడుగుతారుగా బాగానే. ఖర్చు మీరు సేమ్ పెట్టలేదు రాజా. నువ్వు నిజం చెప్పురా, ఇక బాగానే నడిచింది ఇక్కడ. లేదు రాజన్న, 4,000, 5,000, 3,000, 4,000, 5,000 మాది ఇచ్చే పంచాయతీ కాదు. ఇయర్ రాజన్న ఈడ ఏం అంత ఆమ్దాని ఉండదు. మేము ఏమన్నా గ్రామ పంచాయతీ ఫండ్స్ మీదే చేయాలి. మా దగ్గర టెక్స్ తప్పితే ఇంటి టెక్స్ సంవత్సరం కోసం అదెంత ఉంది, ఇల్లుకు 100-120 రూపాయలు ఉంటుంది. గది తప్పితే మా దగ్గర ఏం రాదు. గ్రామ పంచాయతీ బాగా జోరుగా వంచారంటే సార్ పైసలు కూడా, కోటర్ సీసాలు, కళ్ళు సీసాలు కూడా ఏది వంచలేదు. కాకపోతే ప్రచారం పోయినప్పుడు ఆయన నీతో హోటల్ కలిసి చాయ్ తాగితే అయితే ఉంటది అట్లా చేస్తే ఏం లేదు రాజా, అదంతా ఏం లేదు. ఏం పెట్టలేదు, నడవలేదు. మరి ఇంచుమించు 30 ఏళ్ళ రాజకీయం చేస్తున్నారు మీరు. ఇక వార్డు మెంబర్ కాకపోతే ఎంపీటీసీ కాకపోతే సర్పంచ్, ఏదో ఒకటి అయితే రాజకీయంలో కొనసాగుతున్నారు. ఏది రిజర్వేషన్ వచ్చినప్పుడు దానిపైన మేము వస్తలేము కాబట్టి జనరల్ వస్తేనే కొట్లాడాలి. ఏది వచ్చినా కొట్లాడలేదు కాబట్టి ఏ దానికి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు దానికి పోటీ చేసిరు మా ప్రజలు. మరి ప్రజలకి ఇంత అవకాశం ఇచ్చినప్పుడు ఎలాంటి పనులు చేసి పడాలి మరి మన ఊర్లో? రాజన్న మొన్న తొలుత ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు మా దగ్గర ఇంచుమించు 200 ఇండ్లు, అప్పటి కాలంలో 200 ఇండ్లు ఇచ్చినాం. మోర్లు కట్టినాం. ఈ స్కూలు ఒకజాల స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టినాం. మోర్లు అయితే బాగానే కట్టినాం. అయితే సిసి రోడ్లు వేసినాం, డ్రైనేజ్ చేసినాం. ఇక మొన్న నేను బీసీలో 2000 న్యాయంలోనే మోర్లు కట్టినాం. ఆ సర్పంచ్ మేడం ఉండే కానీ నేను మెంబర్గా ఉంటే అప్పుడు కూడా మోర్లు బాగానే కట్టినాం, సిసి రోడ్లు వేసినాం. కాకపోతే మా ఊరు పెద్ద ఊరు కావడంలా ఏమవుతుందంటే ఎన్ని రోడ్లు వేసినా సరిపోతలేవు. వాస్తవానికి ఇప్పటికి కూడా సరిపోతలేవు. ఎందుకంటే పెద్ద ఊరు, ఇంకేం డెవలప్మెంట్కు లేదు. ఏమొచ్చినా జీపీ ఫండ్స్తోనే పనిచేయాలి. అయితే దీని మీద 2013లో సర్పంచ్ అయినాక కూడా బాగానే పనులు చేసినాం. ఇక బాగానే పనులు చేసినాక 2013 అయినాక ఏం చేసినా మోర్లు, రోడ్లు, రేషన్ కార్డులు, మరి గవి ఎక్కడికైనా చిన్న చిన్న పనులన్నీ చేసేసినాం. వాస్తవానికి ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి, లేవనేది లేదు. ఇప్పుడు ఎన్ని చేసినా వేసిన రోడ్డు మీద వేసినాక రోడ్డు పోతానున్నది, మన రోడ్ వేస్తానున్నాం. ఇప్పుడు నేను ఎంపీటీసీగా ఒక రోడ్ వేస్తుంటే ఆ పొద్దు 30 సంవత్సరాలు అవుతుంది, ఆ రోడ్లు వేసిపోతానున్నది. ఇప్పుడు రోడ్లు వేసిపోతుంది కాబట్టి మరి వేయాలి. అయితే దీని మీద మన సర్పంచ్గా బీఆర్ఎస్లో నేను టీడీపీలో గెలిచి బీఆర్ఎస్లోకి పోయినాక భూపాల్ రెడ్డి బాగానే చేసి ఒక్కటి కాదు, కేసీఆర్ది, భూపాల్ రెడ్డిది, హరీష్ రావుది. ఎందుకనంటే మాకు ఎక్కలేని బిల్డింగ్లు, ఇప్పుడు నేను పేర్లు చెప్పుకుంటూ పోతే 2 గంటలు సరిపోవు. ఎక్కలేని చెరువు తవ్విపీయడం, ఎక్కలేని మా దగ్గర పార్మిషన్ రోడ్ అంటే పానాదులే ఉండే. ఇప్పుడు చెప్తే గొప్పతనం కాదు, పానాదులే ఉండే. పానాదులలో కొంచెం పట్టణలకి వెళ్ళి కూడా పార్మిషన్ రోడ్, మా ప్రజలు మంచోళ్ళు కాబట్టి వసతి లేదు అంటే పట్టణాలకి వెళ్ళి కూడా పార్మిషన్ రోడ్ చేసినాం. ఒక 4-5 పార్మిషన్ రోడ్లు చేసినాం. అవి చూస్తే ఇంత లోతుండే. అసంటిది పార్మిషన్ రోడ్లు చేసినాం, సిసి రోడ్లు చేసినాం. మరి ఇప్పుడు మిషన్ భగీరథ వల్ల మా తాలూకాలు కూడా మా ఇంత పెద్ద పంచాయతీ ఇంటింటి ఇప్పుడు కూడా నల్ల నీళ్ళ మీద ఆధారపడ్డది మాది. ఎందుకంటే అగ్రికల్చర్ ఆధారపడి ఉన్నది కాబట్టి మా ఇళ్ళల్లో బోర్లు లేవు. ఇప్పుడు నేను సర్పంచ్ కూడా నా దగ్గరనే బోర్ లేదు. ఒక మాట చెప్తున్నా, నల్ల నీళ్ళతోనే తాగుతున్నాం. వాస్తవానికి నేను నాత కానీ ఇప్పుడు చేసిన ప్రజాప్రతినిధుల దగ్గర కూడా బోర్లు లేవు. ఎందుకు లేవు కారణం అంటే అగ్రికల్చర్ ఉన్నది కాబట్టి పెద్ద డెవలప్ కాలేదు, పెద్ద ఇండ్లు కూడా పెద్ద డెవలప్ కాలేదు. అయితే దీని మీద
మా దగ్గర మిషన్ భైరత్ కూడా మంచి మా ఎమ్మెల్యే గారి సాయంతో మంచి ఈ అందరు మేము చెప్పినట్టు నడిచిరు కాబట్టి మేమే చేసి ఇంటింటి నల్ల ఇప్పుడు కూడా ఏ ఇంటికాడ దింపినా నల్ల నీళ్ళు వస్తాయి. ఇంకోటి మా భూపాలరెడ్డి హయాంలో మంచి ఒక గోదాం కట్టినాం, మంచి గ్రంథాలయం స్కూల్లో గ్రంథాలయం కట్టినాం, మరంటే ఇంకా అది పశువుల హాస్పిటల్ కట్టినాం, గ్రామ పంచాయతీ కొత్తగా కట్టినాం, హాస్పిటల్ కొత్తగా కట్టినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మేము గడితేనే ఇప్పుడు మండలి కాగానే మేము ఒక్క బిల్డింగ్ కిరాయి లేకుండా మేమే ఎంఆర్ ఆఫీస్ పాత గ్రామ పంచాయతీ ఇచ్చేసినాం, ఎంపీ హాస్పిటల్ ఉండే ప్రభుత్వ హాస్పిటల్ కొత్తది హాస్పిటల్కి ఇచ్చి పాతది ఎంపీడీఓ ఆఫీస్కి ఇచ్చినాం. మేము ఇంట్లో స్కూల్లో ఈ హాళ్ళు కట్టినాం కాబట్టి ఎంఈఓ ఆఫీస్ స్కూల్ ఇచ్చినాం. అయితే ప్రతి ఒక్కటి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు అన్ని మండలాల్లో కొన్ని కొత్తగా అయిన మండలాల్లో కిరాయికి కూనిళ్ళు ఉన్నారు, ఎంఆర్ ఆఫీస్ కానీ ఎంపీడీఓ ఆఫీస్ కానీ ఇవన్నీ మా దగ్గర ఏది ప్రతి ఒక్కటి బిల్డింగ్లు కొత్తగా అయినా కానీ పాత బిల్డింగ్లు ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినామంటే చూస్తే కూడా అది ఆఫీస్ లాగా కనబడుతున్నది. రాజన్న నువ్వు కాకపోతే నేను చెప్పడం మాటలు కాదు, నువ్వు పోయి చూడు కూడా మా దగ్గర ఎంఆర్ ఆఫీస్ ఇక్కడ రోడ్డు మీద ఇచ్చినాం, గ్రామ పంచాయతీ కొత్తది కట్టి పాతది ఇచ్చినాం, అది న్యాయంలో కట్టినాం. మాకు భూపాలరెడ్డి మంచి సహకరించిండు. ఇక సిసి రోడ్ల కాడ ఒక జాగాలో ఇంకా మాకు కొన్ని పెండింగ్ ఉన్నాయి. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చినాం, కొన్ని మోర్లు ఉన్నాయి. 100% ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారితో చెప్పి అవి కూడా చేపిస్తా. 100% ఎన్ఆర్జీఎస్ గ్రామ పంచాయతీ కాబట్టి ఎమ్మెల్యేకి కూడా చెప్పేది ఉన్నది, చెప్పి శంకుస్థాపన చేపించి 100% అవి కూడా చేపిస్తే ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ వచ్చినాయి. మాకు ఆల్రెడీ రెండు ఈ స్కూల్కు కాంపౌండ్ వాళ్ళు వచ్చినాయి, ఒక 3 రోడ్లు వచ్చినాయి. కానీ అవి రోడ్లు ఏమైందంటే అప్పుడు చెప్పేటోళ్ళు మొన్న స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఉండే కదా, సెక్రటరీకి తెలియక ఏం చేసిందంటే అవి ఉన్న జాగాలను ఇచ్చింది, కానీ ఎట్లా చేద్దాము సిసి రోడ్ ఉన్న జాగాలనే మర్రబెట్టిరు ఆ పేరు అట్లా అయింది. కాకపోతే వాటిని ఇక మారవడానికి వీలు లేదట. నేను మొన్న ఈ ఆఫీసుకు కూడా పోయినా, అయితే మారవడానికి వీలు లేదట. అది ఏం చేద్దామని చేసి 100% మా ప్రజలకు మంచి డెవలప్ అయింది. వాళ్ళకు కూడా తెలుసు మేము మండలికి ఎంత కొట్లాడి చేసినాం అనేది కూడా తెలుసు. దాని మీద మా ప్రజలు మాకు సహకరించారు 100%. ఇప్పుడు కూడా మొన్నటిదాకా సహకరించారు. ఇప్పుడు అదే విధంగా కూడా మేము ఈ 5 సంవత్సరాలు కూడా కొనసాగించి అదే పేరు ఉండాలని అనుకుంటూ నేను ముగిస్తున్నా. మాజీ సర్పంచ్ జగదీష్ గారు. అయితే పటేల మరి 30లో రాజకీయం చేస్తున్నారు మీరు. ఈ తెలంగాణ ఉద్యమం కూడా గట్టిగా పాత్ర ఉండొచ్చు, ఎందుకంటే నాందేడ్ హైవే ఎంత దూరం ఉంటుంది మనకి ఇక్కడికి మహారాష్ట్ర 100 ఉంటుందా? 100 ఉంటుంది. కర్ణాటక 50 కిలోమీటర్లు. అంచుమించు ఏమంటారు 3 రాష్ట్రాల సరిహద్దు. 3 రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాము. మరి ఇక తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి పాత్ర ఉన్నది ఏంది? మరి ధర్నాలు బాగానే జోరుగా అయినాయా? రాజానా చేసినామే మేము తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ కావాలని కాకపోతే కేసీఆర్ ఎమ్మెల్యేలు టీడీపీలు ఉన్నాం కానీ ధర్నాలు చేసినాం. చెప్పినప్పుడు అది చేసినాం. వంట వార్పు కూడా ఇలా చౌరస్తల వంట వార్పులు పెట్టినప్పుడు కూడా మేము అండ పెట్టినాం, అండినాం, ధర్నాలు చేసినాం, మొద్దులు కొట్టేసినాం, అడ్డం పెట్టినాం, మేము కూర్చున్నాం, కూర్చుండి కూడా చేసినాం. రాజానా ఒక్కసారి నేను ఎక్కువ పోలేదు కానీ ఒక్కసారి కేసీఆర్ ఏదో దీక్ష పెట్టుండే ఆడికి పోయినా, ఒక్కసారి పోయొచ్చిన పోయొచ్చిన. కానీ ఎక్కువ అంటే నిజాంపేటలో కేసీఆర్ చెప్పినప్పుడు తెలంగాణ పార్టీలకు అతీతంగా తెలంగాణ అయితే పార్టీలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొన్నామే. నిజాంపేటలో ఎప్పుడు ధర్నా చేసినా నేను ఎంపీటీసీగా ఉంటే అయితే ఎప్పుడు ధర్నా చేసినాం. అయితే పటేల మరి ఎంతో కొట్లాడి సాధించుకునే తెలంగాణ వచ్చాయి మనకు. మరి అప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ సార్ పాలన ఉండే. ఇప్పుడు మళ్ళీ మొన్ననేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ రెండుకి సంక్షేమ పథకాలు మధ్య తేడా చెబుతా పడగా ఢిల్లాస్వాన్ పరకున్నది. రాజన్న కేసీఆర్ అంటే ఇప్పుడు ప్రజలందరూ దేవుడు అని పోలుస్తున్నాడు. చెప్పడం కాదు, ఎవరిది ఎవరికి తెలిసిపోయింది. ఏమదని తెలిసిపోయింది అంటే ఆయన 200 ఉన్న పెన్షన్ 2000 చేస్తుండే. ఇప్పుడు చాలా మంది ముసలోళ్ళు 100% చాలా మంది ముసలోళ్ళు 100% ఆయన మీద ఆధారపడి ఆయనకు ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. ఖచ్చితంగా ఆయనకు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర అయితే ఆ ముసలోళ్ళకి పెన్షన్లు ఇచ్చేప్పటికే ముసలోళ్ళు ఇంకా బతుకుతున్నారు. లేకపోతే వాళ్ళకి ఇంత అమ్మ పావులు అంటే ఇచ్చేటట్టు అయ్యారు 100%. ఇంకోటి 2000కి 4000 చేస్తానని కాంగ్రెస్కు టీఆర్ఎస్కి ఎంత తేడా ఉన్నదంటే గిన్నె తెలుస్తున్నది.
వీళ్ళకు విద్యార్థులకు అందరికీ స్కూటీలు ఇస్తానే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానే, మరి మహిళలకు 2500 ఇస్తానే. ఇక ఒక్కటి కాదు, ఇక 6 గ్యారంటీలు, 1,00,000 రూపాయల ఆయన ఏమి ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి నేను తులం బంగారం ఇస్తానే. తులం బంగారం కాదు, 1,00,000 రూపాయలే. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్తున్నారు, పిల్లలు ఎత్తుకొని వస్తున్నారు, టీవీలో చూస్తున్నాం, అంతా చూస్తున్నాం. మా దగ్గర కూడా సంవత్సరానికి 1,00,000, సంవత్సరం నద్దంకు చెక్ వస్తున్నది, 1,00,000 కళ్యాణ, 1,00,000. తులం అటువా ఈ ఉన్నదన్నా ఆయన 3 నెలల్లో 2 నెలలు ఇవ్వబట్టుండే, ఇది ఏడాది 6 నెలలు పోతున్నది, ఏడాది అద్దం పోతున్నది. అయితే ఆయనకి ఈయనకు ఫరక్ ఉన్నదంటే ఈయన ఒర్రుడు మీదనే ఉన్నాడు తప్పితే కానీ పని మీద శ్రద్ధ లేదు. పని మీద శ్రద్ధ ఉన్నా ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా అంటే, ముఖ్యమంత్రికి కూడా ఓ ఇంటి పెద్ద మనిషి కావాలన్నా ఒక్కరి మీద నడిస్తే పరిపాలన అనేది బాగుంటుంది. కానీ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు తెలియదు కాదు. ఇప్పుడు నేను 30 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా గిట్టుంటుంది, ఇంటింటికి పెద్ద మనిషి అలా, ఇంటింటికి పెద్ద మనిషి కాబట్టి 100% ఆయన చేద్దామన్నాడు, అనుకూలంగా నడవదు. ఇప్పుడు మాకు ఎన్ని బోనస్ ఇస్తామని ఒక కిత్త ఇచ్చిండు, 2 కిత్తలు ఎగదెంగిండు. అయితే ఇప్పుడు కళ్యాణ లక్ష్యం కానీ ప్రతి ఒక్కటి కేసీఆర్ పెట్టింది. ఇప్పుడు కరెంటు 15 గంటలకు వచ్చింది, 24 గంటలు పోయి 9 గంటలు ఫరక్ అయింది. అయితే ఇప్పుడు దాని మీద మరో ఏమంటారంటే వాళ్ళు బుక్ దుడిపోరంట. నేను బుక్ కాదు, మన బుక్ చూసి వచ్చినా రాసినా ఇక పడ్డలో మాకు మెసేజ్ వస్తేనే ఇస్తాం. వాళ్ళు ఆపరేటర్లు ఏం చేస్తారు, మాకు మెసేజ్ వస్తేనే ఇస్తామని వాళ్ళు ఉన్నది చెప్పారు. దాని మీద ఇప్పుడు ఇంకా కూడా కరెంటు ఆయన కేసీఆర్ ప్రభుత్వం ఏమదంటే కరెంటు 7 గంటల కరెంటును 6 గంటల కరెంటును 24 గంటలు తీసుకుపోయింది. ఎక్కడ మీదతనం, ఎక్కడ మీదవి, ఎక్కడ ఏం కథ ఒక్కటి. ఇక మొన్నటిదాకా కాళేశ్వరం కూలేశ్వరం అని కాళేశ్వరం పెట్టి ఈ ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ చేసి అందులో ఏమీ వెళ్ళకపోయా దాన్ని నిడిచిపెట్టి ఇప్పుడు ఫోన్ ట్యాప్ అయ్యి. నువ్వు అది చేసుడు కాదురా నాయన, ఇవి చేయకు. ప్రజల్ని నువ్వు కోరుకున్నాలంటే కేసీఆర్ను లోపల పెడితే రావు, నువ్వు ఈయన్ని పెడితే లోపల పెడితే రావు. నువ్వు ఏం చేయంటే కాళేశ్వరం ఒక పిల్లలు కూలిపోయింది, 2 పిల్లలు కట్టి ప్రజలకు నీళ్ళు, గ్రామాలకు నీళ్ళు, జిల్లాలకు నీళ్ళు ఇస్తే నువ్వు ఏమైనా చేయగలుగుతావు. కానీ నేను వీళ్ళ మీద నేను చేస్తా అంటే నువ్వు మొత్తం అచ్చటి ఎలక్షన్లో మొత్తం 100% కూలిపోతావు. నేను పార్టీ పరంగా చెప్తలేను, దానికి కూడా చెప్తున్నా. ఎందుకు చెప్తలేనంటే ప్రజల అభిప్రాయాలని చెప్తున్నా. ఎందుకంటే మేము ప్రజలను తిరుగుతాం కాబట్టి ప్రజల అభిప్రాయాలను చెప్తున్నా. అయితే మాకొకటి బసవేశ్వరం తీసేసారు. ఇప్పుడు మొన్న బసవేశ్వరం ఉంటే మాకు ఒక తాలూకాలో ఇంచుమించు 5 మండలాలకు నీళ్ళు రావట్టుండే. ఇప్పుడు ఆ బసవేశ్వరం తీసేసారు కాంగ్రెస్ వచ్చినాక. అయితే ఇది ఏం లేదు, కళ్ళు బొల్లల మాటల మీద ఎక్కడికైనా గారేడి మాటలు చేయంగానే కొద్ది మంది నమ్మిరు, మొత్తం నమ్మలేదు. ఒకటి నమ్మిరు ఏమనంటే రైతులు అప్పుడు కూడా నమ్మలేదు. ఒక 1% 2% నమ్మితే మస్తు అయిపోయాయి. కానీ రైతులకు కేసీఆరే కావాలనుకున్నాడు. కానీ కొద్దిగా చంద్రశేఖరరావు ఓడిపోయిండు, కొద్దిగా 1%తో ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఓడిపోయినా ఆయనకు మంచి జరిగినట్టు. ఎందుకు మంచి జరిగినట్టు అంటే ప్రజలకు కూడా గుణపాఠం అయిపోయింది, ఏమదని తెలిసిపోయింది. అంటే దగ్గరున్నోని విలువ తెలియదు, అది ఎప్పుడు తెలుస్తుంది, దూరం అయినాకనే తెలుస్తుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ కావాలని దేవుడు ప్రజల మీద ఎట్లా అంటున్నారో వాళ్ళది. ఇక కాంగ్రెస్ వాళ్ళదేమో ఒకటి బస్సుల కూరనికి ఆడోళ్ళకి ఇచ్చిర్రు, అదొక్కటే ప్రపంచము. ఆడోళ్ళకి ఇచ్చే బదులు అందరికి సగం టికెట్ పెట్టినా కానీ అయిపోతుండే, ఒక మాట చెప్తున్నా. అయితే లేడీస్కి ఇచ్చిర్రు, వీళ్ళకి బస్సులలో ఎవరు తిరిగేటో రోజు తిరుగుతారా, ఈ వ్యవసాయం చేసేటోళ్ళు రైతులు ఓడని రోజు తిరుగుతారా, ఓడు తిరగడు ఓడు పోడు. అది మరో లాస్ట్కి ఎవరికి పనిచేసిందంటే ఉద్యోగస్తులకే పనిచేసింది 100%. ఎందుకు పనిచేసిందంటే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి అక్కడ పోవాలి, అక్కడికి వెళ్ళి ఇక్కడ పోవాలి కాబట్టి వాళ్ళకే పనిచేసింది. రైతులకేం పని ఉన్నదా, ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా కైకిల్ కూలి చేసేటానికి రోజు తిరిగే అవసరం ఉంటుందా, ఉండదు. కాబట్టి అదొక్కటి ఇది చేసారు. ఇక వాళ్ళు కేసీఆర్ చేసిన పథకాలనే కళ్ళగొట్టారు. ఇప్పుడు ఆయన కిట్టు, ఒక మాట చెప్తున్న కిట్టు, ఇవన్నీ ఎన్ని ఓడగొట్టారంటే కేసీఆర్ ఇస్తే కూడా ఇంక జర మంచోడు అంటారు. కానీ ఇయని అవన్నీ తీసేసిండు కాబట్టి ఇంకా వేస్ట్ అయిపోయింది అనేది, కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్ అయిపోయింది అనేది జనాలు అనుకుంటున్నారు. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఇల్లు ఇస్తున్నాం అనేది ఒకటి చెప్తున్నారు. హౌసింగ్ ఎంత 60 గదాలకు ఇల్లు ఇస్తామంటున్నారు. 60 గదాలకి ఇప్పుడు 60 గదాలకి ఇల్లు సరిపోతుందా? ఒక ఫ్యామిలీ, ఒక కొడుకు, ఒక తల్లిదండ్రులు ఉంటే, ఒక కోడలు తల్లిదండ్రులు ఉంటే ఉందామంటే సరిపోదు. ఇక మేము ఇల్లు ఇస్తున్నాం అదొక డబ్బా కొడుతున్నారు. అయితే ఆ ఇండ్లు కూడా మొన్నటిదాకా వాస్తవానికి పడ్డాయి, పల్లెవంటే. ఇప్పుడు 400 కోట్లు 500 కోట్లు వాళ్ళకు కూడా బకాయినాయి, వాళ్ళకు కూడా పడతలేవు. మొన్నటిదాకా పడ్డది వాస్తవానికి, పడ్డది అనాలి. ఒక్కటి కానీ 2 కానీ ఎట్లా కట్టుకున్నానికి అట్లా పడ్డది, ఇప్పుడు పడతలేదు. మేము అదే కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు 130 తీసుకొని 96 కంప్లీట్ చేసి ప్రజలకు ₹1 నయా పైసలు లేకుండా తాళం చేయి ఇచ్చి పూజ చేసుకోమని పంపించినాం. ఇదే మా భూపాలరెడ్డి నాయకత్వంలో, హరీష్ రావు నాయకత్వంలో కేసీఆర్ ఇచ్చిండు కాబట్టి 130 శాంక్షన్ తీసుకున్నాం. మా భూపాలరెడ్డి సార్ కడతావా సాయన మరి అవుతుంది అంటే బరాబర్ కడతా సార్,
దానికి ఏం లేదు, నేను జాగా చూపెడతా, ఒక టెండరోని చూద్దాం సాయం ఇద్దరం కలిసి అంటే ఒక టెండరోనికి చూసుకొచ్చి పట్టుకొచ్చి 130కి 96 కట్టినాం, ప్రజలను పంపించినాం. ఇంకా 30 ఇప్పుడు స్లాపులు లేచి గోడలాలు ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి కాంట్రాక్టర్ లేడు, అవి అట్లనే మిగిలిపోయినాయి. అవిటిని కూడా ఇప్పుడు ఉన్నోళ్ళు కంప్లీట్ చేసి మా దగ్గర ఆ 30 ఇండ్లు ఇచ్చేస్తే ఇంకా కూడా గరీబ్ గాలు మంచిగా అయిపోతారు. ఇప్పుడు జాగాలు లేని వాళ్ళు ఉన్నారు, దానికి ఇల్లే లేదు, జాగా కడదామంటే ఇల్లే లేదు. ఆ 30 అన్న ఆ జాగా లేనోనికి పనిచేస్తాయి. మా ఎమ్మెల్యే గారికి కూడా మర్ర చెప్తున్నా, ఆ 30 అన్న స్టార్ట్ చేయించి 100% వాళ్ళకి గరీబులను పంపితే నీకు కూడా బాగుంటుంది సార్, నాకు కూడా బాగుంటుంది. ఎందుకంటే అవి ఒట్టిగా పడబడ్డట్టు అయిపోయినాయి, ఒట్టిగా స్లాపులు అయినాయి, అన్నీ అయినాయి. గోడలు పెడితే అయిపోతుంది, గోడలు డోర్లు పెడితే అయిపోతుంది. అయితే అవిటిని నువ్వు చర్య తీసుకోవాలని మా ఎమ్మెల్యే గారికి చెప్తున్నా. అయితే మా దగ్గర నేను అంటున్నా కదా సార్, మంచి పనులు జరిగినాయి. ఈ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారితో కూడా ఇప్పుడు నేను డబుల్ బెడ్రూమ్లో చెప్పినా, నేను కూడా పోయి మాట్లాడతా, ఇవన్నీ పనులకు ఇవన్నీ మాట్లాడి 100% చేయాలి సార్ అని చెప్తా. రైతులకు కరెంటే కాకుండా చంద్రశేఖరరావు ఉంటే ఇట్లా పంటకు సీజన్ కాగానే ఇచ్చిన 5,000 10,000 రూపాయలు ఇట్లా పంట కాగానే పడుతుండే. ఇప్పుడు రైతు బంధు ఇప్పుడు ఆయన వచ్చిన నుంచి 2 సంవత్సరాల నద్దం అవుతుందో, ఇంకొక నెల 2 నెలలు అయితే 2 సంవత్సరాల నద్దంలో 2 సార్లు ఇచ్చిండు, 3 ఎగ్గొట్టిండు. అయితే ఇది ఏమున్నదంటే రైతులకు రైతు బంధు ఎగ్గొట్టాలని అర్థం లేదు, రైతు బంధు ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నమెంట్కి చెప్తున్నా. ఇంకొకటి రైతు బీమా చంద్రశేఖరరావు పెట్టిన పథకాలంటే ఎస్సుంటి అంటే ఒకసారి చూడండి. రైతు బీమా రైతు చచ్చిపోతే మనం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాక కానీ టీడీపీ కూడా ఉన్నా, నేను టీడీపీ గవర్నమెంట్ ఉన్నా కానీ వాళ్ళని రైతు చచ్చిపోతానంటే పేపర్లు పట్టుకొని ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి హడాగా తిరగబడుతుండే. ఆయన ఏం చేసినంటే తిరుగుట్లనే ఆయన దమాక్ జరసేపటికి ఆయన బెస్ట్ సీఎం అనాలి, మనం కాకుండా దేశాలు బెస్ట్ సీఎం అన్నాయి. అయితే ఆయన ప్లానింగ్ ఈ తిరుగుడుకు రైతులతో కాదు, వీనికి పైసలు పడాయనే ఆలోచనలా రైతు బీమా పెట్టి చనిపోయిన 10 రోజుల్లో ఇన్సూరెన్స్ కట్టిండు కాబట్టి చనిపోయిన మీరు అప్లై చేసిన 10 రోజుల్లో 15 రోజుల్లో పైసలు పడిపోతున్నాయి. ఆ రైతు బీమా అనేది రైతుకి ఎంత మంచిదో. ఇప్పుడు మా దగ్గర ఇంచుమించు రైతు బీమా వచ్చి నుంచి ఒక 70-80-15 రోజుల్లో పైసలు పడ్డ రోజులు ఉన్నాయి. అదే మేము దానికి చంద్రశేఖరరావు దానికి కూడా మొక్కాలే. ఆయన ప్లానింగ్ ఒక్కొక్కటి చెప్తే కాదు కానీ ఆయన ప్లానింగ్ కాసి ఉంటుంది. లేకపోతే అంతకుమూలు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండంగా కానీ అది ఉండంగా ఆపద్ బంధువు అని పెట్టుర్రి, తిరిగి అంగ రాకుండా ఎన్నడ వస్తుండో అది ఎడిపోతుందో తెలియదు. మా ఊళ్ళో అయితే టీడీపీలో ఒక్కరికి వచ్చింది, ఆత్మహత్య చేసుకొని రైతు చచ్చిపోతే టీడీపీలో ఒక్కసారి వచ్చింది, కాంగ్రెస్లో ఒక్కరికి వచ్చింది. మాకు స్వతంత్రం వచ్చి నుంచి 2 సార్లు 1,80,000 ఒక్కరికి వచ్చింది, 1,50,000 ఒక్కరికి వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో 1,50,000 వచ్చింది, టీడీపీ గవర్నమెంట్లో 80,000 వచ్చినాయి 1995-96లో. అయితే అదే కానీ ఇప్పుడు ఎంత మంచిది ఉన్నది రైతు బీమా అంటే ఎంత మంచిది. చంద్రశేఖరరావు రైతు చనిపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆగమవుతారని చనిపోతే 5 లక్షలు ఇచ్చింది. ఇది ఎంత మంచి పథకం. ఆయన సృష్టించిన పథకాలు బంద్ చేయకపోతే కూడా కాంగ్రెస్కు మంచిగా ఉంటుంది. ఇవేవి బంద్ చేస్తే వీళ్ళు భూనాశనం అయిపోతారు. వాళ్ళు ఇచ్చేటి ఇవ్వకుండా సరే కానీ కాంగ్రెస్ చంద్రశేఖరరావు పెట్టిన పథకాలను 100% బంద్ చేయకూడదు. ఎందుకు బంద్ చేయకూడదు అంటే ఒక హాస్పిటల్లో వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి కిట్ ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కు డెలివరీకి పోయి డెలివరీ చేసి ఇంటి దాకా బండిచ్చి పంపించి చేసి ₹1 నయ పైసా ఎవ్వరికి ఇవ్వకుండా అంత మంచి కార్యక్రమం ఇప్పుడు వాళ్ళు బంద్ చేసిరు కిట్టు. అయితే హాస్పిటల్లో 100% ఎవరైతే ఉన్నారో గరీబులకు వర్తిస్తుంది. ఉన్నోడు ఎట్లయినా గవర్నమెంట్ హాస్పిటల్ పోతాడు, ఇప్పుడైనా పోతాడు, అప్పుడైనా పోతాడు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోలేదు. నేను ఇంత అంటే మా బిడ్డల్ని నిద్రదీస్తే చెప్పడం కాదు, నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయించిన. కిట్ వచ్చింది, మరో 13,000 రూపాయలు వచ్చినాయి, అది వచ్చింది. ఇప్పుడు అది బంద్ చేసాయి. ఏం అర్థం ఏమున్నది. అప్పుడు హాస్పిటల్లో డెలివరీలు పెరిగినాయి. ఒక మనిషికి మనం గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తే ₹1,00,000 దక్కినట్టే కదా, గరీబోనికి ₹1,00,000 దక్కినట్టే కదా. మన ప్రైవేట్ హాస్పిటల్ పోతే ₹1,00,000 అవుతుంది డెలివరీ అంటే, ₹1,00,000 తగ్గినట్టు కదా. ఇసుటి బంద్ చేయకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇసుటి బంద్ చేయకుండా చెయ్యాలని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఇవి మంచి పథకాలు, మీకు కూడా పేరు ఉంటుంది. ఎవరు చేస్తే ఆయన చేసిన పథకాలను మంచి చెడవుని. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు ఆయన పథకాలను సాగిస్తే కూడా నీ వెళుతలేదేమో బయజరి వీళ్ళు నయం ఎట్లా కానీ దుబ్బకపోతుంది అంటారు. కానీ ఆ పథకాలను బంద్ చేస్తుంటే మీరు వేస్ట్ అంటున్నారు అందరూ 100%. అయితే పెన్షన్స్ ఇంతకు మొదలు ఒకవేళ మొగడు చనిపోయిన వాళ్ళు భర్త చనిపోయానుకో భార్యకు 15-20 రోజులలో అదే నెలలో పెన్షన్ వచ్చింది. అక్కడ కట్ అయింది, ఇక్కడ వచ్చింది.
ఇప్పుడు మా దగ్గర భర్త చనిపోయిన వాళ్ళకు పెన్షన్ వస్తలేదు. ఈ భర్తకు పెన్షన్ ఉన్నది రాకపోతే కూడా మొన్న మాతో 12 పెన్షన్లు అయితే మన డిఆర్డి దాకా పోయి ఇవన్నీ చెప్పి ఎందుకు రాదు అని అంటే కొట్టిపెట్టి అన్నీ అట్లనే ఉన్నాయి. ఎన్ని 9 పెన్షన్లు మర్ర 6 దాకా పోయి చేస్తే మొన్న ఒక 6 పెన్షన్లు వచ్చినాయి. అందులో ఇంకా 3 రాలేవు, మర్ర 3 రాలేవు. అయితే ఈ భర్తలు చనిపోయిన వాళ్ళు అయితే పాపం మా ఊళ్ళో చూస్తే కలకాలు ఉన్నది. ఎందుకు కలకాలు ఉన్నది అంటే చిన్న పిల్లలు గరీబోళ్ళు చనిపోయారు. వాళ్ళు ఒకడు యాక్సిడెంట్లో చనిపోయాడు, ఒకడు రోగంతో చనిపోయాడు. ఇట్లా చనిపోయిన వాళ్ళు ఒక తక్కువ అంటే ఒక 60-50 కొట్టినవి ఉన్నాయి. నేను చూసిన మొన్న సర్పంచ్ మా కోడలు సర్పంచ్ అయినాక పోయి చూసిన కొట్టినవి ఉన్నాయి. గవర్నమెంట్కి దయచేసి చెప్తున్నా, రాష్ట్రం అంతా మా ఊరు ఒక్కటి కాదు. ఈ పెన్షన్లు కూడా ఆఖరి కనీసం భర్తలు చనిపోయిన వాళ్ళకి వితంతుల కన్నా పెన్షన్లు ఇవ్వాలి. ఇప్పుడు 2 ఏళ్ళని అర్థమవుతున్నది, వితంతులకు కూడా ఒక పెన్షన్ లేదు. అయితే కేసీఆర్ ఉండగా ఏముండే 3 నెలలకు 6 నెలలకు ఒక పెన్షన్ ఒక డేట్ ఇస్తుండే. డేట్ ఇచ్చి ఏమైందంటే ఈ వితంతులకు అన్నిటికీ చనిపోయిన వాళ్ళందరికీ అప్లై చేసుకుంటే పెన్షన్ వచ్చేస్తుండే. ఇప్పుడు అది లేదు. మర్ర కేసీఆర్ 58 సంవత్సరాలకు చేస్తుండే, వీళ్ళు బతుకుతని లేరు. ఇంక 65 సంవత్సరాలకి ఎందుకని 58 సంవత్సరాలకు చేస్తుండే. మరి వీళ్ళు 65కి చేసిరు కానీ ఒక పెన్షన్ వీళ్ళు వచ్చి నుంచి అయితే ఒక పెన్షన్ ఇవ్వలేదు. వృద్ధాప్య పెన్షన్ ఇవ్వలేదు, వితంతు పెన్షన్ ఇవ్వలేదు, ఏ పెన్షన్ ఇవ్వలేదు. అయితే ఇది కూడా నేను కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏం చెప్తున్నంటే, ఈ పెన్షన్లు లేకపోతే వీళ్ళ ఉసురు ముడుతుంది. నేను ఒకటే అంటున్నా, ఈ పెన్షన్లు 100% ఇచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. మీరు ఈ వీడియోతో వాళ్ళని చూస్తే, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని చూస్తే మీరు రేవంత్ రెడ్డి దగ్గర 100% మీరు అడిగి ఇదొక్కటి కోరిక మేరకు, మీ కోరిక మేరకే, నా కోరిక మేరకు కాదు, మీ కోరిక మేరకే ఒకసారి చేపియాలని కోరుకుంటూ. మేడం ఇక మీరు బయటకు వెళ్ళాలి, అందుకే చేసేపు ఇక మీ మామయ్యతో ముచ్చట పెట్టినట్టు ఇక బాగానే చెప్పిండు పటేల్. ఇక 30 ఏళ్ళ కింద రాజకీయం చేస్తున్నట్టు అన్నీ చెప్పుడు వచ్చింది. ఇక నాకు ఇక పోయే ముందు ఒక మాట అడుగుతా. ఇక ఇప్పుడు మీరు సర్పంచ్ కాబట్టి మీరే హామీ ఇస్తే మీరే చెప్పాలి ముచ్చట్లను మీకు అడుగుతున్నా. అయితే మరి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా గ్రామం మండలంగా మారడం జరిగింది. అలాగే ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి ఆధ్వర్యంలో మినీ ఇండస్ట్రియల్ నిర్మించి మా ఊరిలో ఉన్న యువతకు ఉపాధిని కలిగించాలని కోరుకుంటున్నాను. మా గ్రామానికి గ్రంథాలయం కూడా శాంక్షన్ అయింది. దాని యొక్క పనులు కూడా మా యొక్క ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నటువంటి సంజయ్ రెడ్డి గారి సహకారంతో వారి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరిపిస్తాము. అలాగే మా ఊర్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, రోడ్లు, మోళ్ళు, నీళ్ళు, ఇవన్నీ వసతులు కూడా చేకూర్చి మా మామయ్య గారి సాయిరెడ్డి గారి తరపున వారితో మరియు మాజీ సర్పంచ్ జగదీశాచారి గారితో కలిసి నేను అలాగే మా ఊళ్ళో మౌలిక సదుపాయాలు, రోడ్లు, మోళ్ళు, వీధి లైట్లు, నీళ్ళు ఇవన్నీ 2 నెలలే అవుతుంది కాబట్టి ఇంకా నాకు టైం ఉంది. కాబట్టి ఆ టైం లోపల నేను మా గ్రామంలో మౌలిక సదుపాయాలు చేకూరుస్తూ మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మేడం ఇక తమాషా ముచ్చట చెప్పారు. పటేల్ ఇక నాకు సెలవు ఇస్తావా మరి? జర కడుపులో గురుగురు అంటున్నా 2 ముక్కలు జర తిని పెడితే మరి కౌసు ఉంటేనే పోతా చూడు లోపలికి. ఇక నారంకి మంచి నాటుకోళ్ళు ఇటుకో బందోబస్తు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మా దగ్గర నాటుకోళ్ళు నా దగ్గర ఉన్నాయి, తినకూడదే రాజా. ఎందుకు? ఎందుకే జీవహింస అబ్బో అట్లాంటి పడుతుంది. అయ్యో అట్లాంటి మనం తెలంగాణలో వచ్చింది. తెలంగాణ అయితే కర్ణాటక అయితే అప్పుడు ఉన్న అలవాటు ఇక మనకి ఉన్నది కానీ అలవాటు ఇప్పుడు నాకు కూడా ఉండే రాజా. 20 సంవత్సరాలు బంద్ చేసిరా? అందుకే అంటున్నావు నన్ను కూడా బంద్ చేయమంటున్నావు. ఇక మరి పప్పన మనం పెట్టుకోవాలి. పోయి చూస్తాం మరి. మంచి మేడం పోయి.